నిజమే, ఆడవాళ్ళను అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ మన ఋషులు ఎన్నో వేల సంవత్సరాల పాటు స్త్రీ పురుషుల బిహేవియర్ని పరిశీలించి ఎవరు ఎలాంటి స్వభావం కలవారు, వారి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, వాళ్ళని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి అని ఇలా ఎన్నో విషయాలను తెలుసుకుని స్త్రీ పురుషులను కొన్ని కేటగిరీస్గా విభజించి గ్రంథాల్లో వాటిని పొందుపరిచారు. ఇలా డివైడ్ చేసిన వాళ్ళల్లో వాత్సాయనుడు మొదటి స్థానంలో ఉంటాడు. ఇప్పటికీ ఫారినర్స్ కూడా వాత్సాయనుడు రాసిన కామసూత్ర గ్రంథాన్ని ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ బుక్గా గుర్తించారు. ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ ఫీమేల్ గురించి డిస్కస్ చేద్దాం. వాత్సాయనుడు ఆడవాళ్ళ క్యారెక్టర్స్ని బట్టి వారిని 4 జాతులుగా డివైడ్ చేశాడు. వారే పద్మిని, చిత్రిని, శంకిని, హస్తిని. ఈ వీడియోలో ఈ 4 రకాల ఆడవాళ్ళ గురించి, వాళ్ళ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, పద్మిని. వాత్సాయన గారి ప్రకారం పద్మం అంటే తామర పువ్వు. ఎలాగైతే ఈ తామర పువ్వు మంచి సువాసన ఇస్తుందో, అట్రాక్టివ్గా ఉంటుందో, అలాగే పద్మిని జాతి స్త్రీలను చూడగానే అలాంటి ఫీలింగ్ వస్తుందంట. వీళ్ళు చూడడానికి చాలా అందంగా, సున్నితమైన శరీరం కలిగి ఉంటారు. ఇంకా వీళ్ళ కళ్ళతోనే అందరినీ అట్రాక్ట్ చేసే కెపాసిటీ వీళ్ళకు ఉంటుంది. మాట్లాడే మాటలు కూడా అందరినీ చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తాయి. ఈ అమ్మాయిలు ఎక్కువగా మధ్యాహ్నం పూట ఇంకా పున్నమి రాత్రుల్లో ఎక్కువ సెక్షువల్ యాక్టివిటీస్లో ఇంటిమేట్ అవ్వడానికి ఇష్టపడతారు. వీళ్ళని పులి లాంటి లక్షణాలు ఉన్నవారిగా గుర్తించారు. ఏదో ఒకటి చేసేయకుండా కరెక్ట్ టైం వచ్చినప్పుడు సత్తా చూపించి సిచ్యుయేషన్స్ అన్నిటినీ కూడా వాళ్ళ కంట్రోల్కి తీసుకుంటారు. వీళ్లకు పేషెన్స్ కూడా ఎక్కువే. ఎన్ని కష్టాలు వచ్చినా బయటకు తెలియకుండా ముఖంలో చిరునవ్వు చూపిస్తూ ఆ కష్టాలను ఛేదిస్తారు. వీళ్లకు చదువుతో పాటు రకరకాల కళల మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇలాంటి ఆడవాళ్లు చాలా రేర్గా ఉంటారు. ఈ పద్మిని జాతి అమ్మాయిలు భార్యగా దొరకడం ఒక అదృష్టం అని చెప్పారు. నెంబర్ 2, చిత్రిని. ఈ చిత్రిని స్త్రీలు పద్మిని స్త్రీల కన్నా కొన్ని తక్కువ మంచి లక్షణాలు కలిగి ఉంటారు. అందంలో మాత్రం వాళ్ళతో ఈక్వల్గా ఉంటారు. వీళ్ళు చూడడానికి కొంచెం హైట్ తక్కువగా ఉంటారు. వీళ్ళకు కొంచెం ఎక్కువగానే సెక్షువల్ డిజైర్స్ అనేటివి ఉంటాయి. అలాగే వీళ్ళు ఒక డామినేటింగ్ క్యారెక్టర్ లాగా ఉంటారు. వీళ్లకు స్పెషల్ టాలెంట్స్తో పాటు ఎప్పుడూ ఒకేలా ఉండకుండా కొత్తదనం కోరుకుంటారు. అవి కొత్త లైఫ్ కావచ్చు, కొత్త రిలేషన్స్ కూడా కావచ్చు. ఈ చిత్రిని ఆడవాళ్ళు వాళ్ళు చూసిందంతా వాళ్ళకు కావాలని, బాగా డబ్బులు కావాలని, లగ్జరీ లైఫ్ బతకాలని చూస్తుంటారు. వీళ్లకు ఈగో కూడా ఎక్కువే ఉండడం వల్ల వేరే వాళ్ళ మాటలు అస్సలు లెక్క చేయరు. కానీ ఆత్మగౌరవం కూడా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చేయని తప్పుకు మాత్రం మాట పడే వ్యక్తులు అస్సలు కాదు. వీళ్లకు ఎక్కువ ట్రావెలింగ్ చేయడం, డ్యాన్స్ ఇంకా సింగింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. నెంబర్ 3, శంకిని. ఈ శంకిని ఆడవాళ్ళకి చిత్రిని ఆడవాళ్ళ కన్నా కొన్ని తక్కువ లక్షణాలు ఉంటాయి. వీళ్ళు చూడడానికి కొంచెం ఎత్తుగా బలమైన శరీరంతో ఉంటారు. వీళ్ళు ఎప్పుడూ ఏదో ఒక దిగులుతో ముఖం మీద చిరునవ్వు లేకుండా ఉంటారు. వీళ్ళు వాగుడు కాయలంట, అంటే మాట్లాడుతూనే ఉంటారు. ఫుల్ యాక్టివ్గా ఉన్నా కూడా వాళ్ళ మాటలు మాత్రం చాలా కఠినంగా ఉంటాయి. ఎక్కువ గొడవలు పడుతూ ఉంటారు. వీళ్ళు వేరే వాళ్ళ గురించి గాసిప్స్ చేయడం, రూమర్స్ వినడం, రూమర్స్ స్ప్రెడ్ చేయడం వంటివి చేస్తుంటారు. వీళ్ళకు డ్రెస్సింగ్ సెన్స్ మీద, ఫ్యాషన్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ సెక్షువల్ డిజైర్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. వీళ్ళు పైకి చాలా కఠినంగా ఉన్నా కూడా భర్త, పిల్లలు, ఫ్యామిలీ పట్ల ఎక్కువ ప్రేమ చూపిస్తారు. నెంబర్ 4, హస్తిని. ఈ హస్తిని స్త్రీలు చాలా లేజీగా ఉంటారు. చూడడానికి కొంచెం లావుగా, బొద్దుగా, క్యూట్గా కూడా ఉంటారు. వీళ్ళను అంత తొందరగా అర్థం చేసుకోలేము. వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిది అని కూడా అంత తొందరగా అంచనా వేయలేము. వాళ్లకు ఎక్కువ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఒక్కోసారి ఒక్కోలాగా బిహేవ్ చేస్తారు. ఎక్కువగా వేరే వాళ్ళతో మాట్లాడరు. కొత్త వాళ్ళతో పరిచయాలు అవసరం లేదని అనుకుంటారు. వీళ్లకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. రకరకాల ఐటమ్స్ అన్ని తినాలని, ఎప్పుడూ ఏదో ఒక కొత్త ఫుడ్ అయినా టేస్ట్ చేయాలని ఉంటారు. వీళ్లకు కోపం కూడా ఎక్కువ ఉంటుంది. వీళ్ళు కల్మషం లేని మనుషులు. ఏది కూడా మనసులో దాచుకోలేరు. ఏదైనా అప్పుడే తేల్చేస్తారు. వీళ్లకు సెక్షువల్ డిజైర్స్ కూడా బాగానే ఉంటాయి. వీళ్లకు మిగతా వాళ్ళకన్నా కొంచెం ఎక్కువగానే టాలెంట్స్ ఉంటాయి. కానీ అవి బయట పెట్టుకోరు. ఇలా వాత్సాయనుడి ప్రకారం ఆడవాళ్లను, వాళ్ళలో రకాలను కామసూత్ర బుక్లో వివరించారు. ఆడవాళ్లను అర్థం చేసుకోవడం చాలా కష్టమైనప్పటికీ వాళ్ళ గురించి బాగా తెలిస్తే అర్థం చేసుకోవడం ఈజీనే అని నా ఫీలింగ్. మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళో కింద కామెంట్ చేయండి. అలాగే మగవాళ్ళకు కూడా టైప్స్ ఆఫ్ మేల్ అని ఒక వీడియో చేశాను, మన ఛానల్లో ఉంటుంది, అది కూడా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.